అన్న ఎట్లుందన్న జూబ్లీహిల్స్ పరిస్థితి ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది అభ్యర్థిని. కాంగ్రెస్ నుంచి ఈరోజు కూడా ఇంకో కొత్త పేరు వచ్చింది. ఎట్లా ఉంది అసలు, ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి? కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా చివరి క్షణం వరకు వారి ఆలోచన వారికి సర్దుబాటులో ఉండదు, సతమతంగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అభ్యర్థిని ప్రకటించిందో వారు పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మరుక్షణమే వారి యొక్క అభ్యర్థిని ప్రకటిస్తే ప్రజల్లో కూడా ఈ కార్యకర్త ఉన్నాడు, ఈ నేత ఉన్నాడు అని ప్రజల్లో కూడా ఆలోచన పరంగా ఉంటుంది. వారు ఇంకా ఎవరిని పెడదాం, ఎవరికి ఇస్తే బాగుంటుంది, మనం వీరికి ఇస్తే ఓడిపోతామా, వీరికి ఇస్తే గెలుస్తామా అనే ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళు ఆలోచించేలోపే బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి మాగంటి సునీత గారు గ్రౌండ్ వర్క్ లెవెల్లో ప్రజల్లో దూసుకు వెళ్ళిపోతారు. ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం గత పర్యాలుగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్న పీరియడ్లో ఈ యొక్క రహమత్ నగర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రహమత్ నగర్ డివిజన్లో అతను చేసినటువంటి సేవలను మర్చిపోలేని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి అంటేనే మాగంటేనే అభివృద్ధి. ఆ విధంగా దూసుకు వెళ్ళేది బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. అతను అకాల మరణం చెందడం వలన ఆ యొక్క పార్టీ తరపు నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అన్ని విధాలుగా ఆలోచించి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక నాయకుడు గోపీనాథ్. కాబట్టి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి సింపతి కావచ్చు, గోపీనాథ్ గారికి ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు ఇక్కడ చాలా దృఢంగా ఉంది అని చెప్పి ఆలోచించే ఇప్పుడు నెక్స్ట్ వారి యొక్క సతీమణి అయినటువంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, లోకల్ పబ్లిక్ కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అతను చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థానాన్ని ఇప్పుడు కూడా గెలిచి చూపిస్తుందని చెప్పి ప్రజలు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు సునీత గారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, వారి కూతుర్లు కావచ్చు, వారి అబ్బాయి కావచ్చు ప్రజల్లోకి వెళ్తున్నాడు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా, గోపీనాథ్ గారికి సంబంధించినటువంటి వారసులు. గోపీనాథ్కి సంబంధించినటువంటి వారసులు వెళ్తేనే ప్రజలు వారి బస్తీలలో వెళ్ళినా, వారి ఇంటికి వెళ్ళినా, ఈ యొక్క నియోజకవర్గంలో డివిజన్స్లలో వెళ్ళినా ఓ హారతులు ఇచ్చి నీరాజాలు పలుకుతున్నారు. మా గోపీనాథ్ గారు మాకు ఈ విధంగా చేశారు, గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మాకు ఈ విధంగా మేము లబ్ధి పొందాము, గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కళ్యాణ లక్ష్మి నుంచి మొదలుకుంటే మనిషి చనిపోయేంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్ వరకు లబ్ధి పొందినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఈ యొక్క ఓటర్కి ప్రతికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి పథకం కూడా గడప గడపకు చేర్చడం జరిగింది. ఈ విధంగా గోపీనాథ్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లో దృఢంగా నిలిచిపోయాయి. ఆ విధంగా గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు ప్రజలు మర్చిపోలేని స్థితి ఈరోజు. కాబట్టే సునీత గారికి ఇచ్చారు. సునీత గారికి ప్రజల్లో ఇంత పేరు ప్రఖ్యాత మాకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతిదీ కూడా. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏ యొక్క నాయకుడిని కూడా ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ తరపు నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో కూడా ఏ అభ్యర్థిని కూడా ప్రకటించినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి మాగంటి సునీత అందరి మీద కూడా మెజారిటీతో గెలిచి ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుంటారు. ప్రజలకు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రజలు ప్రతిపక్షాన్ని కోరుకుంటారు అనుకుంటున్నారు. ప్రతిపక్షాన్ని ఎందుకు కోరుకుంటారంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రజలకు కావాల్సింది పథకాలు. ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు వారికి ఏంది వారి ఇంటి వరకు చేరాయో వాళ్ళు ఆలోచిస్తారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పథకాలు వారికి ఏమి లబ్ధి పొందింది, వారు ప్రభుత్వం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వాళ్ళు పొందినటువంటి లాభాలు కూడా ఆలోచిస్తారు కదా. ఇస్తుంది కదా, మంచిగానే ఇస్తుంది. ఇప్పుడు మొత్తం దీనికి ఒక 3 మంత్రులు ఇన్ఛార్జిగా చేస్తున్నారు. ఇప్పుడు అది అయినా కూడా గెలవరా? ముగ్గురు మంత్రులు నియోజకవర్గానికి ఇనాగ్రేషన్ చేయడం, రిబ్బన్ కట్ చేయడం చేస్తే సరిపోదు కదా. ప్రజలకు నువ్వు హెల్ప్ చేయాలి. ప్రజలకు నువ్వు ఏ పథకాలను తీసుకొచ్చావు, ఈ 3 మంత్రులు ఏ పథకాలని అమలు చేశారు? 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ హామీలు ఇంతవరకు జూబ్లీహిల్స్కు చేరలేదు అనుకుంటున్నారా మీరు? మీరే అంటున్నారు 420 అంటే దాన్ని ఇంగ్లీష్లో ఒక పదం అంటారు. ఆ పదాన్ని ఆలోచిస్తే ఆ పదానికే సంబంధించిన వాళ్ళు ఆ పథకం వాళ్ళు అన్నటువంటి ఇంగ్లీష్ పథకానికే సంబంధించిన వాళ్ళు ముగ్గురు మంత్రులు ఈ ప్రభుత్వం ఈ అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ మంత్రులు ఎక్కడ వెళ్ళారు?
ఈ ఇన్ఛార్జీలు ఎక్కడ వెళ్ళారు? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదుడే లేకపోయాడు కదా. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలనే ట్రాక్ చూడండి, బీఆర్ఎస్ ట్రాక్ చూడండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ట్రాక్ చూడండి. ప్రజలకు కావాల్సింది, నేను పార్టీ తరఫున మాట్లాడట్లేదు, ప్రజలకు కావాల్సింది పథకాలు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సహాయం. నీకు ఈ పార్టీ తరపు నుండి, ఈ ప్రభుత్వం తరపు నుండి ఏ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తి చేశారో చూపెట్టమని. ఇదే మంత్రులు ఈ నియోజకవర్గంలో మేము ఇచ్చినటువంటి ఈ పథకాలను ఈ విధంగా మేము అమలు చేశామని చెప్పి ఆ మంత్రులను చూపెట్టమని చెప్పండి. ప్రజల దగ్గర సంవత్సరాల నుంచి మన జూబ్లీహిల్స్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే దాన్ని డెవలప్మెంట్ జరుపుతూ ఉన్నాం, అభివృద్ధి దిశలో నడిపిస్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం ఎమ్మెల్యే పట్టించుకోకపోతే రహమత్ నగర్ డివిజన్, మా డివిజన్ మటుకే మాట్లాడదాము. నియోజకవర్గం అభివృద్ధి పక్కన పెడితే రహమత్ నగర్ డివిజన్ వరకే చూద్దాము. మరి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఆ హయాంలోనే కదా ఈ అభివృద్ధి జరిగింది. మీరు కార్మిక నగర్ నుంచి మొదలు పెట్టుకోండి, ఇక్కడ సైడ్ 3 వరకు మా రహమత్ నగర్ డివిజన్కి సంబంధించిన ఏరియా అది. కార్మిక నగర్లో మొదలుకుంటే రోడ్ల పైన ఉన్నటువంటి గుడిసెలను తొలగించి వారికి పక్కా ఇల్లు ఇవ్వడం జరిగింది. కార్మిక నగర్ నుండి ఎస్పీఆర్ హిల్స్ వరకు ప్రధాన రహదారులు వేయడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగింది. కరెంటుకు సంబంధించిన కేబుల్స్ కానీ వేయించడం జరిగింది. ప్రతి బస్తీలో ఉన్నటువంటి ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్కి అనునిత్యం ప్రజల్లో ఒక మంచినీటి సమస్య ఉండేది. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి ఆ హయాంలో ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు ఆ ప్రభుత్వంతో మాట్లాడి నిర్మించబడినటువంటి 3 MLKLకి సంబంధించినటువంటి మంచినీటి రిజర్వాయర్ చేశారు. దానికి సంబంధించినటువంటి నిధులన్నీ ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత, పనులు జరిగిన తర్వాత ఏదో కలర్లు వేసేసి రిబ్బన్ కట్ చేసేసి మేము చేసామంటే అయిపోదు కదా. మరి 5 ఎకరాలలో క్రీడా మైదానం చేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? కార్మిక నగర్కు పక్కా ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? కమలానగర్కి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? ఇక్కడ స్థానికంగా కట్టించినటువంటి ఎస్పీఆర్ హిల్స్లో దళిత్ స్టడీ సర్కిల్ కట్టించారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపించిందా? ఈ హెచ్ఎం నగర్లో ఆధునిక పద్ధతిలో కట్టించినటువంటి ఫంక్షన్ హాల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిందా? ఈ విధంగా చూపెట్టండి. మేము ఈ విధంగా చెప్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మాగంటి గోపీనాథ్ గారే కట్టించారు, మాగంటి బీఆర్ఎస్ తరఫునే ఈ పథకాలన్నీ, ఈ అభివృద్ధులన్నీ జరిగాయని చెప్తున్నాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, మీ మినిస్టర్లు కావచ్చు, మీ ఇన్ఛార్జీలు కావచ్చు, మీ ప్రభుత్వం ద్వారా ఏ పథకాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్లారు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు? ప్రజల్లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు గతంలో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పుడు కంటోన్మెంట్ కూడా బైపోల్ వచ్చింది. ఆ బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్దే విజయం అయింది కదా, ఇక్కడ జూబ్లీహిల్స్ కాదని ఎంత నమ్మకంగా? కంటోన్మెంట్లో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటంటే, కంటోన్మెంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త ఉండొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఉండొచ్చు. అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఎవరైనా కూడా విజయాలు తప్పవు, గెలుపు ఓటమిలు తప్పవు. ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి అక్కడ అభివృద్ధి ఏమైనా మైనస్ ఉండొచ్చు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మైనస్ అనే పేరే లేదు. ప్లస్, ఓన్లీ ప్లస్. అభివృద్ధి అంటేనే మాగంటేనే అభివృద్ధి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి పథకాన్ని కూడా గడప గడపకు చేర్చిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ ఒకరే. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, ప్రతిదీ కూడా. ఈ ఆడపిల్ల పుడితే 15,000 ఉండొచ్చు, మగబిడ్డ పుడితే 12,000 ఉండొచ్చు, కేసీఆర్ కిట్ ఉండొచ్చు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ముఖ్యంగా మా రహమత్ నగర్ డివిజన్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు కావచ్చు, శ్రీరామ్ నగర్లో సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ ఇవ్వడం కావచ్చు. ప్రజల గురించి చేసే పథకాలు కావాలి కానీ మినిస్టర్లు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు కాదు కదా. ప్రజలకు హెల్ప్నెస్గా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ కార్యకర్త అయినా కూడా, ఏ నాయకుడు అయినా కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండి ప్రజలకు చేసినటువంటి సేవలనే గుర్తిస్తారు కానీ నా ఎంబడి మినిస్టర్ ఉన్నాడు, నా ఎంబడి ఎంపీ ఉన్నాడు అని చూడదు కదా. ప్రజలకు కావాల్సింది వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి, వారికి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వారి ఇంటికి చేరాలి. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకు న్యాయం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి సునీతనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.